నమస్తే. కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు సొంత పార్టీలోనే చర్చకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసిపోబోతున్నాయి లోక్సభ ఎన్నికల తర్వాత అన్నది ఒక స్టేట్మెంట్. రెండోది రేవంత్ తెలంగాణ చోటా మోదీ అనేది రెండో స్టేట్మెంట్గా కనిపిస్తున్నది. దాంతోపాటు రేవంత్ అదానీని గెలవడం ఏంది, ఇది చాలా దుర్మార్గం. గతంలో వీళ్ళు చాలా మాట్లాడినారు కదా. రాహుల్ గాంధీ ఒకటి మాట్లాడిండు, రేవంత్ ఒకటి చేస్తున్నాడు. రేవంత్ మోడీకి దగ్గరకు అవుతున్నాడు. సో కాంగ్రెస్ పార్టీని మొత్తం తీసుకెళ్లి ఏకనాథ్ షిండే లాగా, తెలంగాణ ఏకనాథ్ షిండే లాగా మొత్తం బీజేపీలో కలపబోతున్నాడు అన్నది కేటీఆర్ చేస్తున్న ఎలిగేషన్. దీని మీద మనం మాట్లాడదాం. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారు నమస్తే. నమస్తే. సో నిజమేనా ఇది తెలంగాణ కాంగ్రెస్ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డా, తెలంగాణ చోటా మోదీ రేవంత్ రెడ్డా? ఇప్పుడు ఆయనకు చిప్పు దొబ్బింది. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఓడిపోయిన తర్వాత నేనైతే ఎర్రగడ్డ హాస్పిటల్ పోయి ఒకసారి చూపించుకుంటున్నా, ఆరోగ్యం బాగు చేయించుకో కేటీఆర్ గారు, నీ మీద మీ అయ్యకు చాలా ఆశలు ఉన్నాయి, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తాడనేటటువంటి నమ్మకం ఉన్నది. నువ్వు ఇట్లా మాట్లాడితే మీ చుట్టూనోళ్ళన్నా జర చూపించండి ఆయన తీసుకుపోయాడన్నా. ఇది ఏంది పిచ్చి పట్టింది ఆయనకు. నాకు కాంగ్రెస్ బీజేపీ కలుసుడైంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటవుడైంది. ఇది పిచ్చెక్కినోడు కూడా మాట్లాడాడు. అంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు స్వయాన మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పిండు, నా కొడుకును సీఎం చేస్తా, మీరు సహకరించండి అని. ఎవరు చోటా మోడీ? ఎవరి దగ్గర పోయి మాట్లాడుకున్నటువంటి స్థితి ఉంది, చాలా స్పష్టం కదా. ఇంకోటి అంటా ఉన్నాడు, అదానికి కాంగ్రెస్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది అని. అదానీ దోపిడీని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రశ్నించింది, ఇప్పుడు ప్రశ్నించింది, రేపు కూడా ప్రశ్నిస్తుంది. అదానీ కంపెనీలో, షెల్ కంపెనీలో 20,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేటటువంటి ఎంక్వైరీని తేల్చమని రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదానీ చట్ట ప్రకారం చేసేటటువంటి వ్యాపారాన్ని ప్రశ్నించట్లేదు మేము, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసేటటువంటి దోపిడీని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ చట్ట ప్రకారం ఇన్వెస్ట్ చేయడానికి పెడతా అని చెప్పి నిన్న అంతర్జాతీయ వరల్డ్ ఫోరం ఎకనామికల్ ఫోరంలో జరిగినటువంటి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. 10,000 కోట్లు 12,000 కోట్లు పెడతా అని. జిందాల్ కంపెనీ కూడా చేసుకున్నది కదా, దాదాపు 7,000 కోట్లు పెడతామని చెప్పి. టాటా కంపెనీ కూడా చేసుకున్నది కదా అగ్రిమెంట్. ఇక్కడ 1,000 కోట్లు పెట్టడానికి పెట్టుబడి. అంతర్జాతీయంగా ఇవాళ మార్కెట్లో జరుగుతున్నటువంటి ఎకానమికల్ ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయాన పోయి కూర్చొని మాట్లాడి ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. మేము చట్టం ప్రకారం న్యాయం ప్రకారం చేసే వ్యాపారాలను వ్యతిరేకించాం. చట్టాన్ని న్యాయాన్ని తుంగలో తొక్కి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసేదాన్ని వ్యతిరేకిస్తాం. అది అదానీ అయినా, అంబానీ అయినా, ఇంకోళ్ళైనా. అదంతా దోపిడీనే. అట్లాంటి కంపెనీలు ఎందుకు అంటుండు కదా. సరే వీళ్ళు కూడా గతంలో కలిసినట్టున్నారు. నేనేమంటున్నా అంటే, అదానీకి దగ్గరుండి మోడీ గారు శ్రీలంక గవర్నమెంట్తో చేయించినటువంటి అగ్రిమెంట్ లాంటిది కాదు ఇది. న్యాయంగా 20% ప్రాఫిట్తో చేసే ఏ బిజినెస్ అన్నా న్యాయమైనటువంటి వ్యాపారమే. కానీ 100 రూపాయల పనికి 500 రూపాయలకు అమ్మిండు అనుకో, అది దోపిడీ అంటాం. దాస్ క్యాపిటల్లో మార్క్స్ చెప్పింది ఏంది, ప్రాఫిట్ అండ్ లాస్లో ఎట్లా ఉంటుంది అనేటటువంటిది. కాబట్టి అదానీ కంపెనీ అయినా, జిందాల్ కంపెనీ అయినా, టాటా కంపెనీ అయినా, ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్లో ఎవరు వచ్చి ఇన్వెస్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం సహకరిస్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించట్లేదు. అదానీ చేస్తున్నటువంటి దోపిడీకి సహకరించినట్టు కాదు. అదానీ ఇప్పుడు ఆయన పోర్ట్లలో ఉన్నది, డ్రగ్స్ దొరుకుతున్నాయి, దాన్ని పట్టమని అడుగుతాము, ఎట్లా వదిలిపెడతాము? ఆ డ్రగ్స్ వ్యాపారం ఇక్కడ చేస్తానంటే రేపు ఇక్కడ దాన్ని సీజ్ చేసి పడేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తలకాయ లేకుండా మాట్లాడతారు. కేటీఆర్ వ్యాపారానికి దోపిడీకి తేడా తెలియదు. వాళ్ళు చేసినట్టు అనుకుంటుండే ఆయన. వాళ్ళు ఏంటంటే 100 రూపాయలకు 60 లక్షల రూపాయలకు కొనాల్సినటువంటి మోటార్లకు 2,57,00,000 రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించిండ్రు. ఇచ్చిందేమో BHEL. సరే అవన్నీ ఒకవైపు అయితే నిజంగానేనా రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండే లాగా తీసుకుపోయి మీ పార్టీని బీజేపీలో కలుపుతాడా? ఇప్పుడు వాళ్ళు భావన బామరదా. ముందు వాళ్ళకు ఉన్నటువంటి 39 ఎమ్మెల్యేల్లో 22 మంది ఎమ్మెల్యే ఇప్పుడు హరీష్ రావుతో ఉన్నారని చెప్తున్నారు. ఆయన త్వరలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. ఈ బామరుదులు ఒకరినొకరు పొడుచుకొని చంపుకునేటటువంటి పరిస్థితి రాబోతున్నది. ముందు నీదేదో చూసుకోవా బాబు, ఎవడు మిగులుతాడు ఆ పార్టీ? ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ. ఏ రోజైతే తెలంగాణ ఐడెంటిటీని వదిలేసిండ్రో, తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి ఇమేజ్లు, సొంత ఆస్తులు పెంచుకోవడానికి మార్గం అనుకున్నారో ఆ రోజుతో ఖతమైపోయారు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏ స్కోప్ లేదు. చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి ఎట్లయితే పని చేసుకుంటూ వస్తున్నాడో అదే పని చేస్తున్నాడు.
ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మొత్తం 17 పార్లమెంట్ల సీట్లు గెలవడం కోసం కావాల్సినటువంటి స్ట్రాటజీని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి రాష్ట్రం ఏర్పడలేదు. ఆ పునాదేశ పనిలో పెట్టరు. మీరు చూస్తున్నారు కదా, వేల మంది రోజు మంత్రుల దగ్గరికి ఎందుకు వస్తారు? 10 సంవత్సరాల నుంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్న జనం, ఒక్క పని కాక ఉన్నటువంటి జనం ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ పట్టుకొని 10 సంవత్సరాల పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నీ పట్టుకొని ఇలా మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, మా డిప్యూటీ సీఎం దగ్గరికి, నేను పొద్దున్న డిప్యూటీ సీఎం గారి దగ్గరికి పోయినా దాదాపు 2000 మంది. ఎందుకు? నిన్న మా సీతక్క ఛాంబర్కి పోయినా నేను, అసలు మంత్రి ఛాంబర్లో నిలబడడానికి చోట్లేదు. అసలు వీళ్ళంతా పబ్లిసిటీ చేస్తున్నారు, డ్రామా చేస్తున్నారు. అసలు ఆ 6 గ్యారంటీస్ ఏ అమలు అవుతున్నాయి, కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దు, సోనియా గాంధీకి ఇంటికి పంపాలి కరెంటు బిల్లులు అని అంటున్నాడు. ముందు మీ అయ్య తలకాయ నరికినాక వచ్చి మాకు చెప్పు. అంత పెద్ద మాట అంటే ఎందుకంటే నేను దళితుని ముఖ్యమంత్రి చెయ్యకపోతే నా తలకాయ నరుక్కుంటా అనే మాట కేసీఆర్ గారు చెప్పింది తెలంగాణ ఉద్యమంలో. దళితుని ముఖ్యమంత్రి చేయలే కదా, చేయనప్పుడు ఆయన తలకాయ నరకాలే కదా. మరి ఆయన నరుక్కుంటారా, ఆయన కొడుకు నరుకుతారా? ఇట్లా 100 వాతికి చెప్పిండు కదా, డల్లా చేస్తా, ఇంకోటి చేస్తా అని. కానీ మేము వాళ్ళ లెక్క అబద్ధాలు ఆడదలుచుకోలేదు. నెట్టేసి జనం వాళ్ళని 10 ఏళ్ల తర్వాత అయినా సరే. అందుకనే నేను చెప్తున్నా, మేము 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పినాం. 200 యూనిట్ల కరెంటును ఫ్రీగా ఇస్తామని చెప్పినాం. ఆల్రెడీ ఒక్క విద్యుత్ సంస్థలోనే 85,000 కోట్ల అప్పులు చేసిపోయి దొంగలు. అదేమంటారు, పందికొక్కలు కూడా ఇంత పెద్ద పొక్కలు చేయవు. ఆ పందికొక్కల కంటే పెద్ద పొక్కలు చేసిపోయి వీళ్ళు. ఇంకేదైనా జంతువు ఉన్నదేమో నాకైతే తెలియదు. అట్లా ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిపోయారు. ఈ రాష్ట్రాన్ని ఎక్స్చెక్కర్లో ₹1 కూడా చేసిపోయారు. లూటీ జరిగినప్పుడు ఎట్లయితే ఎత్తుకొని పోతారో అట్లా ఎత్తుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వచ్చే రెవెన్యూ రూట్స్ అన్ని కూడా బంద్ చేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏమో లక్షల కోట్ల ఆదాయాన్ని క్రియేట్ చేసిన అనేటటువంటి అబద్ధాలు చెప్తాడు, మోసగాలు చేసినటువంటి దాన్ని సెట్ చేసి 10 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని ఇవాళ ఒక ట్రాక్లో పెట్టేటటువంటి పని జరుగుతుంది. చట్టబద్ధ పాలనకు తీసుకొచ్చేటటువంటి పని జరుగుతుంది. ప్రజల ప్రయోజనాల వైపు మళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆఫీసర్ల ట్రాన్స్ఫర్తోనే ఈ ప్రభుత్వ ఉద్దేశం తేలిపోతుంది కదా. ఏ ఆఫీసర్ అయితే నిజాయితీగా, నీతిగా, ఎక్కడ సరెండర్ కాకుండా, ప్రభుత్వం తప్పు చేయమన్నా చేయకుండా పనిచేసేటటువంటి అధికారులను తీసుకొచ్చి ఇలా ఫోర్ ఫ్రంట్లో ఎందుకు పెట్టినారు రేవంత్ రెడ్డి గారు? అంటే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇక్కడ కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటాం కాబట్టి పెట్టినాం. మీ లెక్క మీకు చెంచాగిరి చేసేటోళ్లకు, మీకు ఊడియం చేసేటోళ్లకు, మీకు డోల్ డబ్బు కొట్టేటోళ్లకు తెచ్చి పెట్టుకోలే. మీరు చేసే దోపిడీకి ఇష్టం వచ్చినట్టు సహకరించేటోళ్లకు ఇలా ఎటువంటి ఆఫీసర్లు ఉన్నారంటే ప్రతి ఒక్కరు నిజాయితీగా, నీతిగా, ఒకవేళ రేపు ముఖ్యమంత్రి తప్పు చేయమన్నా చేయనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నాడు. వాళ్ళ బాధ ఏంటంటే మీ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ లేకుండా చేస్తున్నారన్న కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ ఖతమైపోయింది, మీ ఇద్దరు కలిసిపోయినారని అంటున్నాడు. నేను ఏమన్నా అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు రోల్ లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో మొత్తం, నేను వ్యవసాయం చేసుకుంటున్నా నుంచి వచ్చిన, మేము వెనకట మొక్కజొన్న చేనేసేది, అడవి పందులు వచ్చి పంట మీద పడేటి. అది తినుడు ఎక్కువ, తొక్కుడు ఎక్కువ. తినుడు తక్కువ, తొక్కుడు ఎక్కువ. మొత్తం ఒక్క కంకి కూడా దొరకకుండా చిన్నాభిన్నం చేసిపోయేది. ఇవాళ తెలంగాణ ఆర్థిక పరిస్థితి అట్లా చేసిపోయేది రాష్ట్రాన్ని వీళ్ళు. అంటే అడవి పందులు కనుక చేను మీద పడితే ఎట్లయితే కథమైపోతుందో, ఏనుగుల గుంపు మీద పొలం మీద పడితే ఎట్లయితుందో అవి అట్లా చేసిపోయారు రాష్ట్రాన్ని వాళ్ళు. అట్లా చేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని దాన్ని సెట్ చేసే పనిలో ఉన్నాం మేము. అందుకని వాళ్ళకు రోల్ లేకుండా అయిపోయింది. పార్లమెంట్ ఎన్నిక ఇప్పుడు తెలంగాణ పదాన్ని తీసేసారు, బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. తెలంగాణ ఐడెంటిటీ కోల్పోయినారు. ఇతర పార్టీలో గెలిపించిన వాళ్ళని తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి లేకుండా చేసిపోయారు. పోలీస్ అధికారులకు మొత్తం పవర్ అప్ చేసి ప్రైవేట్ గుండా లెక్క వ్యవహరించి దోపిడీ చేసుకొని భూములను ఆక్యుపై చేసుకొని నాశనం చేసిపోయినారు. దాంతో వాళ్ళ ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు? పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి ఏం రోల్ ఉంటుంది? వీళ్ళ రోల్ పార్లమెంట్లో 9-10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 2 టర్మ్లో గెలిచిన ఒక్క ఎంపీ ఒక్క ఇష్యూను సాధించి తీసుకురాలే. విభజన చట్టంలో ఉన్నటువంటి ఇవి కూడా తేలేకపోయినారు. కాబట్టి ఎందుకు ఇంకా వీళ్ళకి ఓట్లేస్తారు అనేటటువంటి ఎప్పుడైతే ప్రియారిటీ వచ్చిందో సొంత పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఏమవుతుంది అనేటటువంటి భయం పట్టుకున్నది. దాని నుంచి ఆ ఉన్న నలుగురిని కాపాడుకోవడం కోసం రకరకాల డ్రామాలు, జిమ్మిక్లు వేస్తున్నారు. తమ పార్టీ ఎక్కడ జీవిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేయడం, ఏకనాథ్ షిండే అవుతాడని చేయడం. ఇప్పుడు ఇంగ్లీష్ మీద కూడా కౌంటర్లు ట్రోలింగ్ బాగా నడుస్తుంది. టీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం అదే. రగ్గారు నేను మాట చెప్తాను. రగ్గారు ఇప్పుడు నేను లంబడోని, నాకు లంబాడి భాష వస్తుంది. తండాలో ఉన్నప్పుడు నేను లంబాడి భాష మాట్లాడతా, ఇంట్లో ఉన్నట్టు లంబాడి భాష మాట్లాడతా. అమెరికాలో పాయఖాన్లో పనిచేసేటోడు వాని భాష ఇంగ్లీషు. చిప్పలు గడిగేటోడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టి
చదువుకొని వచ్చి తనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ నేర్చుకొని ప్రజల కోసం పనిచేస్తుండు. నువ్వు పెద్ద ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడినవా? ఎన్ని పెట్టుబడులు తెచ్చిండు లాస్ట్ ఇయర్ ఆయన? 20,000 దాటలే కదా. ఒకటే రౌండ్లో రేవంత్ రెడ్డి గారి ఇంగ్లీష్తోనే ఇవాళ 40,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కదా. ఆయన అగ్రిమెంట్లు చేసుకొని వస్తుండు కదా. ఈయనకు అర్థమైతే కాకుంటుంది, మనకు అర్థమైంది కదా పెట్టుబడి పెట్టడానికి. మనకి అర్థమైంది కదా ఈయన చెప్పిన కంటెంట్ అర్థమయ్యే వాడు పెట్టుబడి పెట్టడానికి వస్తుండీడా. కాబట్టి నేనేమంటున్నా అంటే భాష అనేది భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం వాడేది, దాని కంటెంట్ ఇంపార్టెంట్. గ్రామర్ స్పెల్లింగ్ మిస్టేక్లతో ఆయన ఎగ్జామ్ రాయడానికి పోలే రేవంత్ రెడ్డి ఆడ. ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో, ఉద్యోగాలు దొరికే పద్ధతుల్లో పెట్టుబడులు ఆహ్వానించడానికి పోయిండు. 40,000 కోట్లు పట్టుకొని వస్తుండు. రిజల్ట్ వచ్చింది, ప్రజలకు మేలు కాబోతున్నది. నువ్వు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడి సాధించే ఉంది ఏమున్నది? ఏమైనా ఇంగ్లీష్ ప్రొఫెసర్ టీచింగ్ చేసి పోస్టు పోయి పెట్టుకున్నాం. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్ర ప్రజల్ని పాలించడం ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండేటట్టు చూసుకోవడం కంపేర్ చేస్తున్నారు. రేవంత్ ని కేటీఆర్ ని కంపేర్ చేస్తున్నారు. అందుకనే కేటీఆర్ నేను అందుకనే అన్నా కదా, అమెరికాలో బాత్రూమ్లు అడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతా. అయితే ఏంది దాంతో వచ్చేది ఏమున్నది? నీ తెలుగుతోనే ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా? నువ్వు ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే దాంతో వచ్చింది ఏమున్నది? లాభం ఏమున్నది ప్రజలకు? రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ బటర్ ఇంగ్లీష్, ఊరోళ్ళు ఇంగ్లీషే. అవు బై ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది ఊరోళ్ళ మేమంతా, మాకు అటువంటి ఇంగ్లీషే వస్తుంది, మా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయగలుగుతాం మేము. కానీ నీ ఇంగ్లీష్తో మేము చేసుకునేదే ఉంది. కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎంత ట్రోల్ చేస్తే మాకు అంత మేలు జరుగుతుంది. మేము పనిని నమ్ముకున్నాం. ఆకాశాన్ని, సూర్యుని నేను చూపిస్తే నా ఏళ్ళు చూసుకోనికి ఏం చెప్తా నేను? ఇప్పుడు నేను సూర్యుని ఇట్లా చూపిస్తున్నా, సూర్యుడు ఇది చూస్తావా? ఈ 3 ఏళ్ళని చూస్తాను వాడు. నేను చూపించేది సూర్యుడిని, సూర్యుని చూడరు బాబు అంటే ఏళ్ళు చూస్తాను వాడు. ఏళ్ళు చూడిస్తాడు బాగుపడతాడు ఆయనన్నా. కాబట్టి లక్ష్యం వైపుగా ప్రయాణం చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మీ పదవి ఎంతవరకు వచ్చింది? ఎమ్మెల్యే రానట్టుంది, ఎంపీ ఏమైనా వస్తుందా? పార్టీకి ఖచ్చితంగా ఎంపీ వస్తుంది అనేది ఆశిస్తున్నా. మీ దోస్త్ అద్దంకి కూడా అన్యాయం జరిగినట్టుందిగా. అన్యాయం అనడం కంటే కూడా మాకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అదే మేము పని చేయకుండా పని చేసుకుంటా పోతున్నాము. రెండొకటే. ఎమ్మెల్యే కావాలని అడిగినాం, ఆయన అడిగిండు, నేను అడిగినా. ఆయనకు 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, ఈసారి ఇయ్యలేదు, త్యాగం చేయమన్నాడు, వేరే వాళ్ళకి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రు. అయినా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేసినాం. నేను నాకు ఎందుకు ఇయ్యలేదో చెప్పండి అని అడిగినా, పిలిచి మాట్లాడినరు. ఇగో నీకంటే కూడా ఇగో ఈయనకు ఈ పారామీటర్లో ఎక్కువ ఉన్నది కాబట్టి ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది అన్నావు. ఓకే అన్నాము, పార్టీ కోసం పనిచేసినాం. ఇప్పుడు పార్లమెంట్కు నేను అడుగుతున్నా, లేదు పార్టీ ఇంకేదైనా అవకాశం ఇస్తుందా చూడాలి, వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ జోడో న్యాయయాత్ర జరుగుతున్నటువంటి సందర్భం ఇది. రాహుల్ గాంధీ గారి ఒక 1 వీక్ ఆయన యాత్ర కంటే ఒక 3-4 రోజుల ముందు ఆయనతో కలిసేటటువంటి అవకాశం వచ్చింది నాకు. ఆయన ఒక మాట చెప్పిండు, గత 3 సంవత్సరాలుగా భారతదేశంలో పార్లమెంటే లేదు, ప్రతిపక్ష పార్టీలన్నింటినీ బయటపడేసి మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి కావాల్సినటువంటి చట్టాలని రాసుకుని పార్లమెంట్లో పాస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థనే కుప్పగులిపోయినటువంటి స్థితి వచ్చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, భారత ప్రజలందరూ కూడా 1945లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏ పరిస్థితి ఉందో అప్పుడు ఏ రకమైనటువంటి పోరాటం చేసినామో అటువంటి పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది అనే మాట చెప్తున్నాడు. అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాకపోయినా మేము మళ్ళీ ఓకే అంటారు, అంతేనా? ఎంపీ సీట్ వస్తుందని ఆశిస్తున్నాం, రాకున్నా పార్టీ కోసం పనిచేస్తా. పిసిసి అధ్యక్షుడి పదవి కోసం ఏదో చర్చ జరుగుతున్నది కదా, మీలాంటి వాళ్ళు ఏమైనా దానికి ప్రయత్నాలు చేస్తున్నారా? నేనైతే ఏం ప్రయత్నం చేయలేదు. ఒకవేళ పార్టీ నాకు పిసిసి అధ్యక్షుడు బాధ్యతలు ఇచ్చి పార్టీని నడిపిమనుకో, అద్భుతంగా నడిపిస్తా. నాకు అవకాశం ఇస్తే ఎవరికి ఇచ్చినా వాళ్ళకి సహకరిస్తా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను పార్టీలో జాయిన్ ఆయన తీసుకొచ్చిండు. ఆయన ఆధ్వర్యంలో నాకు ఎమ్మెల్యే టికెట్ రాలేకపోయింది. అయినా అవుట్ రేట్గా డే 1 నుంచి చివరి వరకు ఆయనతో నుండి కొట్లాడి ఆయన సపోర్ట్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసినాం. తర్వాత రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు ఇచ్చిండ్రు. ఇచ్చిన మొదటి రోజు నేను దయాకర్ గారు ఇద్దరం పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం, ఆయనకు అండగా నిలబడ్డాం, పార్టీని బలోపేతం చేసినాం. ఆయన నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మీకేం లేదు అంటే ఈ వ్యక్తిగతంగా మాకు ఇప్పుడు ముందు రాక్షసుని బయటికి పంపించినాం. మాకు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే టికెట్ రాకపోవచ్చు, కానీ సాటిస్ఫాక్షన్ ఏముంది? మేము అనుకున్నటువంటి, మీరు చూడండి ఎవరినని అడగండి, ఎస్సీలు ఎస్టీలు అవుట్ రేట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేసేటట్టు చేయగలిగినాం మేము. మా పాత్ర ఉంది దాంట్లో.
గర్వంగా చెప్పగలుగుతా. నిన్న మా దీపాదాస్ మున్సీ గారు కూడా మా మీటింగ్కి వచ్చి రెస్ట్ డిపార్ట్మెంట్ మీటింగ్ ఆమె చాలా స్పష్టంగా చెప్పారు, ఈసారి మొత్తం ట్రైబల్స్ అంతా కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేశారు, మెజారిటీ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అడగొచ్చు కదా పీసీసీ ట్రైబల్కి ఇవ్వచ్చు కదా నాలాంటి కానీ. అది పార్టీ నిర్ణయం తీసుకుంటది, మీరు లాబీ చేయాలి కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ఇక పార్టీకి అన్నీ తెలుసు, ఫైల్ పట్టుకో ఎవరు ఏ స్థాయిలో ఫిట్ అవుతారు అనేటటువంటి విషయం తెలుసు. ఇక నేను పోయి పీసీసీ నాకు ఇవ్వండి అని చెప్పి అయితే నేను అడగాలనే ఆలోచన నాకు లేదు. అపోజిషన్ లో ఉంటే ఖర్చు పెట్టడానికి పైసలు ఉన్నాయని అడుగుతారు. ఇప్పుడు అవసరం లేదు, మీరే పవర్లో ఉన్నారు కదా, పైసలు ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి. సో మీకు ఆ అవసరం ఆ ఇబ్బంది కూడా లేదు. పార్టీ నాకు అవకాశం ఇచ్చి నువ్వు పని చేయమన్నది అనుకో తీసుకుంటా, కానీ నేనే పోయి నాకు పీసీసీ కావాలని చెప్పి అడగడం అనేది అమ్మాయినా పెట్టదన్నది ఒక ఉన్నది కదా మనకి. అది నేను ఎందుకంటే నా ఫోకస్ అంతా కూడా నేను ట్రైబల్స్ కోసం పనిచేస్తున్నా మొదటి నుంచి. నేను డే 1లో పార్టీ చేరిన కాడ నుంచి రాహుల్ గాంధీ నాకు చెప్పింది, ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆయన నాకు వేరే బాధ్యతలు తీసుకోమన్నా కూడా నేను ట్రైబల్స్ కోసమే పనిచేస్తాను అని చెప్పిన. నా ఇంట్రెస్ట్ అది. ఎందుకంటే తండాల పంచాయతీలు ఇక్కడ సాధించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, దేశవ్యాప్తంగా 740 తెగలు ఉన్నాయి. ఆ 40 తెగలకు కావాల్సినటువంటి ఒక డెవలప్మెంట్ మోడల్ని దేశంలో తీసుకురావాలి. ప్రతి తెగకు ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ మోడల్ కావాలి. నేను దానికోసం పనిచేయడం వల్ల ఎక్కువ ఈ దేశంలో ట్రైబల్స్కి ఉపయోగం ఉంటుంది అనేది నా ఆలోచన. అది దానికోసం పనిచేయాలంటే నేను పార్లమెంట్ మెంబర్గా ఉండడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మొత్తం 47 ఎస్టీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ దగ్గర 3 సీట్లు మాత్రమే ఉన్నాయి. 32 పార్లమెంట్ సీట్లు బీజేపీతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నాకు కనుక పార్లమెంట్ మెంబర్గా రేపు అవకాశం వస్తే దేశం అంతా తిరిగి ట్రైబల్స్ మొత్తం కాంగ్రెస్ వైపు తీసుకురాగలను. దాదాపు 15-16 కోట్ల మంది బంజారాలు ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మన కర్ణాటక తప్ప మిగతా బెల్ట్ అంతా బంజారాస్ మెజారిటీ 80% బీజేపీతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళను మొదట్లో కాంగ్రెస్తో ఉన్నవాళ్ళు ఇవాళ కాంగ్రెస్ వదిలిపెట్టి బయటికి పోయినారు. వాళ్ళందరినీ మెజారిటీ అందులోకి వెళ్ళి నేను కాంగ్రెస్ వాళ్ళని తీసుకురాగలిగినటువంటి అవకాశం నాకు మాత్రమే ఉంది. నేను చేయగలిగిన పని అది. ఈ 2 ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీకి నా వల్ల చేకూరుతాయి. కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక డెమోక్రటిక్ పార్టీ మళ్ళీ పవర్లోకి వస్తే ఏమవుతుందంటే దేశంలో అన్ని వర్గాలకు సమానత్వం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని నేను పనిచేయగలిగినటువంటి ఫీల్డ్లో నా ఎనర్జీని పెట్టడం వల్ల ఎక్కువ లాభం అవుతుంది అనేది నా ఆలోచన. లేదు తెలంగాణ రాష్ట్రంలోనే నువ్వు బాధ్యత తీసుకోవాలని చెప్పి నాకు అప్పచెప్తే ఖచ్చితంగా తీసుకుంటాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్. థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.